దుయోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము. ఏంది భయ్యా, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, సినిమాలో ఉన్నది వేరే. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరంటే మన బాలయ్యబాబు కాదు, తమన్ కాదు, బాబీ కాదు, చివరికి మన సితార నాగవంశీయ అస్సలు కానే కాదు. ఆ యంగ్ గెటప్, ఆ లవ్ ట్రాకులు, ఆ కామెడీ, ఆ క్రింజ్ మాస్ సాంగ్స్. రజనీకాంత్కి బక్కోడు, బాలయ్య బాబుకి బండోడు. ఈ సంక్రాంతికి సింహం వచ్చింది, ఇప్పుడే చూసొచ్చా. డాకు చూడాలి అని కథ గురించావు కదా. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి బాలయ్య బాబు సినిమా అంటే నరుక్కోడాలు, చంపుకోడాలు, ఆ లౌడ్ డైలాగ్స్ ఇయే. కానీ ఈ 3-4 ఇయర్స్లో అన్స్టాపబుల్ షో వల్ల, లేదంటే ఆయనలో ఇంకా ఎనర్జీ పెరిగిందో, లేదంటే డైరెక్టర్స్ సూపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఒక రేంజ్లో ఉంది. ఇలాంటి సినిమాలు కనుక 20 ఏళ్ళ ముందర పడి ఉంటే అస్సలు ఇప్పుడు బాలయ్య బాబు గారు ఏ రేంజ్లో ఉండేవాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఇది ఒక పక్కా రెగ్యులర్ కమర్షియల్ సినిమా. అందరికీ తెలిసినట్టే ఒక భాష టెంప్లెట్ని ఫాలో అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ అంతా హీరో ఒక ఫ్యామిలీని కాపాడాలి, వాళ్ళకేమో ఆయన మంచోడు, ఆ ఫ్యామిలీ మీద అటాక్ చేసినప్పుడల్లా హీరో అరాచకం చూపిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో ఆయన అసలు భాషగా ఎందుకు మారాడు అనేదే ట్విస్ట్. ఇలాంటి కథలు మనం బాలయ్య బాబు సినిమాలు చాలా చూసాము. 20-30 ఏళ్ళగా ఇదే చూస్తున్నాం, ఇప్పుడు కూడా అదే చూసాం. ఊటీలో ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే స్మగ్లింగ్ చేస్తాడు. వాళ్ళ తమ్ముడు ఒక చిన్ని పాప వల్ల అరెస్ట్ అవుతాడు. ఇంకా అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది ఆ పిల్లని చంపడానికి. ఆ పిల్లని చంపకుండా మన డాకు మహారాజ్ ఎందుకు వచ్చి కాపాడుతున్నాడు? ఆ పిల్ల ఎవరి పిల్లో అని మీరు అనుకుంటున్నారో, వాళ్ళైతే కాదు, అదే ట్విస్ట్. సెకండ్ హాఫ్ అంతా రొటీన్ గా ఆ చంబల్ ఏరియాకి వాటర్ సమస్య ఉంటుంది. మైనింగ్ మొత్తం అన్ని చేసే మన ఠాకూర్ బాబీ డ్యూయల్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ నుంచి డాకు మహారాజ్ ఎలా పుట్టుకొచ్చాడు, వాళ్ళని ఎలా కాపాడాడు. రీసెంట్ ఇంటర్వ్యూస్లో బాబీ ఏం చెప్పాడంటే, డాకు మహారాజ్ ఉన్న గెటప్ 20 మినిట్సే ఉంటుందని. అప్పటి నుంచి నాకు ఒకటే క్వశ్చన్, 20 నిమిషాలు ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్ కోసం మనం 2 అవర్స్ సినిమా. ఆ యంగ్ గెటప్, ఆ లవ్ ట్రాకులు, ఆ కామెడీ, ఆ క్రింజ్ మాస్ సాంగ్స్, వీటి గురించి కంటే బాలయ్య బాబు ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు వస్తానా, ఆ ఎలివేషన్ ఎప్పుడు పడతానని వెయిట్ చేస్తాం. ఇప్పుడు అవన్నీ చూసి మనం భరించాలా? ఏంది భయ్యా, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, సినిమాలో ఉన్నది వేరే. టు బి హానెస్ట్, ఫ్లాష్ బ్యాక్ లో డాకు మహారాజ్ సీన్ల కంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఈ రెగ్యులర్ ఇవంటే ఇప్పుడు జరిగే సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ వరకు బాబీ సినిమాని పరిగెత్తిచ్చాడంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఊర్వశి రౌతల్లో ఉంది కదా అని చెప్పి క్రింజ్ సీన్స్ ఉండవు, లవ్ ట్రాక్ ఉండదు. అసలు మైండ్ పోతుంది సినిమా. ఆ ఫస్ట్ హాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాలో ఉన్న హుషారు సెకండ్ హాఫ్ చూసాక దొరికాడు బాబీ అనిపించింది. ఏమైపోయింది భయ్యా, ఫస్ట్ హాఫ్ ఏమో పరిగెత్తిచ్చావు, స్టోరీలోకి వెళ్ళినప్పుడే స్లో అయిపోయింది. అసలు అనుకున్నది అనుకున్నట్టు తీసాడా, లేదంటే ఈ నాగవంశీ సంక్రాంతికి సినిమా తీసుకురావాలని చెప్పి హడావుడి పెట్టాడా బాబీ? ట్విట్టర్ అలా సరదాగా స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక కొటేషన్ బాగా నచ్చింది. రజనీకాంత్కి బక్కోడు, బాలయ్య బాబుకి బండోడు. రజనీకాంత్కి బక్కోడు, బాలయ్య బాబుకి బండోడు. ఏంటి అర్థం కాలేదా? రజనీకాంత్ సినిమా సోసోగా ఉన్నా దాన్ని ఎలివేట్ చేసేది అనిరుద్ధ్ బీజియం. ఇక్కడ బాలయ్య బాబు మేనరిజంకి తగ్గట్టు బీజియం కొట్టాలంటే మన తమన్ భయ్యాని. ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేదా ఏంద్రా బాబీ డియోల్ని పట్టుకొచ్చారు, ఎలాగో బాలయ్య చేతుల్లో తన్నులు తినడమే కదా, పెద్ద వాల్యూ ఏముంటుంది ఈ క్యారెక్టర్ అనుకున్నా కానీ మంచిగానే ఎలివేట్ చేశారు ఆ క్యారెక్టర్ని కూడా. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్, దట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ అనమాట సెకండ్ హాఫ్ లో. అండ్ అఖండ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బాలయ్య బాబు ప్రజ్ఞ జైస్వాల్ ఏంది ఈ సినిమాలోకి వచ్చారన్నట్టుంది. ఎందుకంటే దాని సెకండ్ పార్ట్ అన్నా నమ్మేయచ్చు, మళ్ళీ ఇలా తీసుకెళ్ళి అఖండ 2లో పెడతారు. కొన్ని మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ కానీ, విక్రమ్ కానీ, ఇవి చూసినప్పుడు యాక్షన్ సీన్స్, ఆ ఎలివేషన్స్, ఆ షార్ట్స్ నిజంగా మైండ్ పోతుంది. ఈ మధ్య మన హీరోలకు ఎందుకు అలా పడట్లేదు అనుకున్నాను, కానీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటాయి, కెమెరా వర్క్ అయితే హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరంటే మన బాలయ్య బాబు కాదు, తమన్ కాదు, బాబీ కాదు, చివరికి మన సితార నాగవంశీయ అస్సలు కానే కాదు, కెమెరా మ్యాన్ కార్తిక్. ఏమన్నా విజువల్స్ అభయ్యా, మనకి ఫస్ట్ అంతా గ్రీనరీ, ఆ టీ ఎస్టేట్స్ అవన్నీ ఊటీ కైండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్నీ వచ్చేసి మనకి ఆ చంబల్ ఏరియా, ఆ ఫుల్ డెజర్ట్ ఏరియా అలా ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్, ఆ కెమెరా యాంగిల్స్, యాక్షన్ సీన్స్లో ఆడుకుంటాడు భయ్యా. కెమెరా యాంగిల్స్ అయితే రీసెంట్లో అయితే నేను అలాంటి షార్ట్స్, అలాంటి కట్స్ నేను ఎప్పుడు చూడాల. సో సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటే హిట్. జనరల్గా బాబీ దగ్గర ఉన్నది ఏంటంటే, సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోతుందిరా బాబు అనుకున్న దగ్గర ఆగిపోతాడు.
అటు మరీ ఎక్సలెంట్కి వెళ్ళడు, అలాంటి చెత్త సినిమా అనిపించదు, అక్కడ ఆగిపోతాడు అంతే. మరి సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబేనా అంటే దాదాపు ఆర్ఏసీ కన్ఫర్మ్ అయింది, ఇంకా బెర్త్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వెంకీమామ గురించి వెయిటింగ్ కదా. ఆ సినిమా కనుక ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది అనుకోండి, డాకు మహారాజ్ సోసగా అయింది. కానీ గేమ్ చేంజర్ మాత్రం ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే ఆ కంటెంట్తో బ్లాక్ బస్టర్ కొట్టాలంటే కొద్దిగా కష్టం. బట్ ఒకటే చెప్తున్నాను భయ్య, సినిమాని సినిమాలాగా చూడండి. ఎందుకు ఈ ఫ్యాన్ వార్స్ అవన్నీ మనకి చెప్పండి. ఈ ఛానల్లో మూవీ రివ్యూస్తో పాటు ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చేస్తాను. సో అవన్నీ చూసి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.